హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను చెరీ అఫీషియల్. ఈరోజు వీడియో అయితే బెల్లం తాలూకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ అయ్యి వస్తున్నాయి కదా, వరలక్ష్మి వ్రతం అలానే వినాయక చవితి వస్తుంది కాబట్టి ఈ రెసిపీ అయితే కన్ఫామ్గా మనం దేవుడికి అయితే నైవేద్యం కింద పెడతాం కాబట్టి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మీరు కూడా అయితే ప్రిపేర్ చేయండి వరలక్ష్మి వ్రతానికి. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకుని 2 గ్లాసెస్ వాటర్ వేసి సాల్ట్ వేసి రోలింగ్ బాయిల్ అవ్వాలి. రోలింగ్ బాయిల్ అయిన తర్వాత 1 గ్లాస్ బియ్యపు పిండి వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఈ బియ్యపు పిండి లో ఫ్లేమ్లో బాగా పెట్టుకుంటే బాగా అవుతుంది. దగ్గరికి అయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇదిగో ఇప్పుడు చూసారా ఎలా ఉందో, బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో ఈ బియ్యపు పిండి వేసుకుని అలానే కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ కొబ్బరి తురుము బియ్యపు పిండి మొత్తం బాగా మిక్స్ చేసి ఒక బాల్స్ కింద చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోండి. మనకి ఈజీగా అవ్వడం కోసం అయితే ఈ చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ అయితే మనం చిన్న చిన్నగా తీసుకుని బియ్యపు పిండి వేసుకుంటూ ఇలా చేసుకోవాలి పాముల కింద. ఇలా పాముల కింద చేసుకున్న తర్వాత అయితే మొత్తం ఒకసారి పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఆ విధానంగా అయితే చేయాలి. నెక్స్ట్ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే పక్కన అయితే పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో 2 గ్లాస్ వాటర్ వేసి 2.5 గ్లాస్ వాటర్ అయితే వేసి 1/2 kg వరకు బెల్లం అయితే వేసుకుని పాకం పట్టుకోండి. ఇది బాగా పాకం వచ్చిన తర్వాత అయితే లాలిక్కాయ కూడా వేసి ఫ్లేవర్ కోసం వేసుకోండి. లాలిక్కాయ అయితే వేసుకున్న తర్వాత బెల్లం పాకం రెడీ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఆల్రెడీ మనం అవి చేసి పెట్టుకున్నాం కదా పిండితో, బెల్లం పాకం వచ్చిన తర్వాత ఇవి అయితే వేసేయాలి. వేసిన తర్వాత మొత్తం స్పూన్ ఏమీ పెట్టకుండా అలా లో ఫ్లేమ్లో మగ్గుతూ ఉంటుందండి. అలానే మనం కొబ్బరి తురుము కూడా వేసాం కదా, ఇప్పుడు కూడా లైట్గా చిన్నగా వేయండి, టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పాను కదా. ఇలా కొబ్బరి తురుము కూడా వేసిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు లో ఫ్లేమ్లో మగ్గితే సరిపోతుందండి. అంతే, చాలా సింపుల్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.